అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అదేవిధంగా అసోసియేట్ పాస్టర్ గారికి, అలాగే మరి సెక్రటరీ గారికి కూడాను నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దినం మరి వాక్యం దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యం అంటే బంధకాలు. మరి నిన్ననే చెప్పారు, మరి ఈ వాక్యం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అయితే ఏది ఏమైనా దేవుడు నాకు మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రం దేవ, స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహిమల రాజు, పరమంద ఆశీర్వైన దేవ, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ 8 ఆరాధనలో ప్రభా, మరి 10 దినములు ఉన్న ప్రభా, మరి ఎంతగానో నాయన ఘనముగా జరిగించిన దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దాసులండి ఇచ్చిన వాక్యాన్ని నాయన జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమున నాయన ఈ 11వ దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. లెంటు ఆరాధనలో నాయన భాగంగా 11వ దినాన్ని మరి నాకు ఇచ్చిన వాక్యాన్ని బోధించడానికి నాయన మీరు నాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నాకు నాయన మరి నాయన మాట్లాడేది నేను కాదు ప్రభా, నాయన మీరు నా ద్వారా నాతో నాయన మా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వాక్యాన్ని విని నాయన విడిచిపెట్టక ప్రభా, ప్రతి బిడ్డ కూడా ఆ వాక్యాన్ని నాయన వారి హృదయాలు భద్రపరచుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మరి నాయన ఈ సమయాన్ని ఇచ్చిన మీకే మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినాన్ని నేను ఏర్పాటు చేసుకున్న వాక్యము బంధకములు. మరి ప్రపంచంలో అనేక మంది మానవులు మరి సాతానును మరి పెట్టుచున్న అనేకమైన బంధకాల్లో మరి ప్రజలు ఎంతగానో మరి బాధపడుతూ అనేక విధాలుగా మరి వాటి నుండి ఆ యొక్క శ్రమల నుండి కానీ మరి ఆ యొక్క యాతన నుంచి కానీ విడిపించుకోలేనటువంటి స్థితిలో మరి మానవులు ఎంతోమంది ఉంటున్నారన్నమాట. అయితే మరి ఈ బంధకాల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి మనము రావాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, ఆయన మార్గాల్లో ఎప్పుడైతే మనం నడుస్తామో, మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనం స్తుతించినప్పుడు, మనం కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి మన కన్నీటి ప్రార్థన మరి దేవుడు ఆలకిస్తాడు. మరి ఆయన సన్నిధిలో మనము విశ్వాసంతో మొరపెట్టాలి. విశ్వాసంతో మొరపెట్టినప్పుడు ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు మనల్ని మరి అనేక మంది బంధకాల్లో పడి మరి అనేక శ్రమలలో అనుభవిస్తూ ఎంతగానో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. మరి ఆ బంధకాలు మరి ఏమేమి అయి ఉన్నాయి మనం ఒకసారి చూసుకుందాం. ఎటువంటి బంధకాలు మరి ప్రజలను మానవులను ఇబ్బందులు పెడుతున్నాయి, ఆ యొక్క బంధకాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అవి 4 బంధకాలు అన్నమాట. ఆ బంధకాల గురించి చెప్పి నేను మరి త్వరలోనే ముగిస్తాను. ఏమేంటంటే మరి అగ్నిగుండములోని బంధకం అన్నమాట. అగ్నిగుండము వంటి బంధకాలు. అగ్నిగుండం అంటే మరి మీకు సడన్గా గుర్తు రావచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలది మీకు జ్ఞాపకం రావచ్చు. అదే కాబట్టి అప్పుడు మరి ఇశ్రాయేలీయుల మీదకి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మరి యుద్ధానికి వచ్చాడు. యెరూషలేమును ఆక్యుపై చేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా జయించి యెరూషలేమును జయించి మరి అక్కడున్న ప్రజలను బానిసలుగా మరి బబులోను రాజ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ బానిసలుగా తీసుకెళ్ళబడిన వారు మరి వారిలో మరి యవనస్తులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మరి ఉన్నారన్నమాట, దానియేలు. ఆ రీతిగా వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళని తీసుకువెళ్ళి మరి ఆ రాజ్యంలో మరి సైనికులుగా కానీ కొంతమందిని ఆ రాజ్యంలో మరి వారిని ఆ రాజ్య పరిచర్యలో కూడాను వీరిని నియమించారన్నమాట.
అయితే మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళ రాజు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే రాజుగారు భుజించే ఆహారాన్ని మరి వీళ్ళకి పెట్టమన్నారు. వీళ్ళే కాదు, ఇంకా అనేక మంది యవన బిడ్డలు కూడా అక్కడ ఉన్నారన్నమాట. ఆ యవనస్తులకి ఈ ఆహారం పెట్టమని మరి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ వారిని చూసే ఆ యొక్క నపుంసకుడు మరి ఏమన్నాడంటే, మీరందరూ కూడా రాజు ఏదైతే పూజిస్తాడో, ఏ ఆహారం పూజిస్తాడో ఆ ఆహారాన్ని మీకు ఇస్తాము, ఆయన ఏం పానం చేస్తాడో అవి కూడా మీకు ఇస్తాము అని అన్నప్పుడు మరి వీళ్ళు అంటారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, మేము ఆ ఆహారాన్ని మేము తినము, రాజు పూజించే ఆహారం మాకొద్దు, మాకు శాకాహారం కావాలి, మాకు ఆ ఆహారం ఇచ్చి మేము అది భుజించిన తర్వాత 10 రోజుల తర్వాత మమ్మల్ని పరీక్షించండి అని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ నపుంసకుడు అంటాడు, ఇది రాజాజ్ఞ, రాజుకు తెలిస్తే మా తలలు కొట్టేస్తాడు, కనుక మేము ఇది చెయ్యము అని చెప్పినప్పుడు ఏ విధముగానైనా సరే మీరు ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, ఆ భోజనం తిన్న తర్వాత శాకాహారాన్ని మేము తిన్న తర్వాత మమ్మల్ని పరీక్షించి అప్పుడు మేము ఏ విధంగా ఉంటామో దాన్ని బట్టి మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. చెప్పినప్పుడు సరేనని అతను కూడా నపుంసకుడు కూడాను మరి సరేనని చెప్పేసి వాళ్ళకి శాకాహారాన్ని ఇస్తారు, మిగిలిన వాళ్ళకి మాత్రము మాంసాహారాన్ని ఇస్తారనమాట. అయితే వాళ్ళు తిన్న తర్వాత 10 రోజుల తర్వాత వాళ్ళని పరీక్షిస్తారు. చూసినప్పుడు మరి శాకాహారం తిన్న షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి ఎంతో చక్కగా బలవంతులుగా మరి బలిష్ఠులుగాను మరి ఎంతో అందంగా వారు బలం కలిగిన వారుగా మరి తయారవుతారనమాట. అదే మాంసాహారం తిన్న వాళ్ళైతే వాళ్ళు వీళ్ళ ముందు ఎందుకు పనికిరాని వారుగా మరి పీలగా ఉంటారనమాట. అప్పుడు వారు నపుంసకుడు కూడాను మరి సరే మీరు ఈ ఆహారమే తినండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పిన తర్వాత అయితే అక్కడ ఏం జరుగుతుందంటే నెబుకద్నెజరు రాజు ఒక శాసనాన్ని తీసుకొస్తాడనమాట. అదేంటంటే వాళ్ళు ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవతను మిగిలిన వాళ్ళందరూ కూడా పూజించాలి. అదేవిధంగా మరి ఆ యొక్క నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని పెట్టి దానికి నమస్కారం చేయాలి అందరూ. ఒకవేళ నమస్కారం చేయలేదనుకో, ఆ దేవతను పూజించకపోయినట్లయితే వారిని అగ్నిగుండంలో పడేస్తామని చెప్పేసి ఒక శాసనం తీస్తారనమాట. అయితే ఆ శాసనమును వీళ్ళు చదివి వీళ్ళు ఎంత మాత్రం కూడా భయపడరు. ఎందుకంటే వాళ్ళు సేవిస్తున్న మన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని ఈ యొక్క అగ్నిగుండం నుండి తప్పించగలిగే గొప్ప శక్తిమంతుడు కనుక మేము ఎంత మాత్రమో భయపడము అని చెప్పేసి వాళ్ళు ఎంత మాత్రం కూడాను ఆ యొక్క పెట్టిన బంగారు విగ్రహానికి నమస్కారం చెయ్యరు. వారు పూజించమన్న దేవతను కూడా వాళ్ళు పూజించరు, దానికి నమస్కారం చెయ్యరు. అయితే వీళ్ళు ఈ విధంగా మరి పూజించటం లేదు, బంగారు విగ్రహాన్ని కూడా నమస్కారం చేయటం లేదని చెప్పేసి రాజుకు చెప్తారు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చూస్తే వాళ్ళకి చాలా అసూయ అన్నమాట. వీళ్ళు ఎక్కడో బబులోను మరి ఇజ్రాయేల్ దేశం నుండి బానిసలుగా వచ్చి ఉన్నారు వీళ్ళని మరి వీళ్ళు చెప్పిన మరి ఇక్కడ పద్ధతులను బట్టి వాళ్ళు ఏమాత్రం కూడాను వాళ్ళు మరి అనుసరించటం లేదు. కాబట్టి మన రాజుతో మరి ఫిర్యాదు చేసి వీళ్ళని ఏ విధంగానైనా అక్కడి నుంచి తీసేయించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క మరి రాజుకు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు వాళ్ళని పిలిపించి మరి అడుగుతారన్నమాట, ఎందుకు మీరు ఈ బంగారు విగ్రహాన్ని నేను పెట్టించాను కదా, మరి దీనికి ఎందుకు నమస్కారం చేయటం లేదు, మరి నా దేవతల్ని మేము పూజించే ఇక్కడ దేశంలో ఉన్న మరి దేవతల్ని ఎందుకు పూజించటం లేదని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, మా దేవుడు గొప్ప దేవుడు, మేము శక్తిమంతుడు, మేము మా దేవునికి తప్ప మేము ఎవరికి కూడాను ఏ దేవతకు కానీ ఎవరికి కూడా మేము పూజించము, నమస్కారం చేయమని రాజు ముందే గట్టి ధైర్యంతో బహుబలంగా ధైర్యంగా వాళ్ళు చెప్తారనమాట. చెప్పినప్పుడు రాజుకి ఇంకా కోపం వచ్చింది అనమాట. మీకు తెలుసు కదా, ఎవరైతే మరి ఆ యొక్క బంగారు విగ్రహానికి నమస్కారం చేయకుండా మరి దేవతలను పూజించకుండా ఉన్నవాళ్ళని మరి అగ్నిగుండంలో వేస్తామని మీకు తెలుసు కదా, శాసనం కూడా తీసాం కదా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎన్నైనా చెప్పండి, మేము మా దేవుణ్ణి తప్ప మేము ఎవరికి నమస్కారం చేయము,
ఒకవేళ మీరు అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా కానీ మా దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు, మమ్మల్ని కాపాడుతాడు తప్పకుండా అని మాకు ఆ విశ్వాసం ఉంది. కాబట్టి మేము మీ దేవతల్ని కానీ మేము పూజించము, మీ యొక్క పెట్టించిన విగ్రహాన్ని కూడా మేము నమస్కారం చేయమని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పినప్పుడు ఇంకా కోపం వస్తుందనమాట. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే అయినప్పటికీ మేము మొక్కము, నమస్కారం చేయము, వాటిని పూజించమని గట్టిగా చెప్తారనమాట. అయితే మా రాజుకి చాలా కోపం వస్తుందన్నమాట, రౌద్రంతో ఉంటాడనమాట. అయితే మరి అక్కడ వాళ్ళకి సైనికులను పిలిపించి మరి ఇంతకు ముందు కంటే కూడా 7 అంతలు మరి ఆ అగ్నిగుండాన్ని ఎక్కువ చేయమంటారనమాట, మంట ఎక్కువ అయ్యేటట్లు చేయమని చెప్పినప్పుడు వారు చేసినప్పుడు ఆ సైనికుల నుంచి బలవంతులైన వారిని పిలిపించి వాళ్ళతోటి వీళ్ళని వాళ్ళకు ఉన్న పలంగానే వాళ్ళకి ఏ వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలు ఉన్న పలంగానే వాళ్ళని తీసుకెళ్ళి దానిలో పడేస్తాడు. ఎవరిని? షడ్రకుని, మేషకుని, అబేద్నెగో అను ఈ ముగ్గురిని పడవేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే పడేశారో వాళ్ళు ఆ వేడికి, ఆ అగ్నిగుండం వేడికి మరి వీళ్ళు కాలిపోయి వీళ్ళు చనిపోతారు ఎవరైతే పడేశారో. అయితే ఆ అగ్నిగుండంలో వీళ్ళు పడవేయగానే మరి దేవుడు వారిని చూస్తున్నాడు. దేవుడు ఒక దేవదూతని పంపించి వాళ్ళని రక్షిస్తాడనమాట. వాళ్ళు ఏమాత్రం కూడా కాలరు. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి వాళ్ళని దేవుడు మరి కాపాడాడు. కాబట్టి వాళ్ళతో పాటు దేవదూత కూడా ఉండటం ఈ రాజైన నెబుకద్నెజరుకి కనబడుతుంది అన్నమాట. మనం పడేసింది ముగ్గురిని కదా, మరి 4వ వ్యక్తి కూడా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు మంత్రుల్ని, వాళ్ళని, వీళ్ళని, అధిపతులను అందరినీ చెప్తాడనమాట. అప్పుడు ఈ రాజు నెబుకద్నెజరు రాజు వెంటనే వాళ్ళని మరి బయటికి తీసుకొని రమ్మని చెప్తే బయటికి తెచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడాను ఆ మంత్రులు కానీ, రాజులు కానీ, అధిపతులు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ బట్టలు వాసన చూస్తారు. వాళ్ళ వెంట్రుకలు కాలినయ్యా, వాళ్ళ బట్టలు కాలిపోయినాయా అని మరి వాళ్ళ వాసన చూసినప్పుడు ఒక్క వెంట్రుక కూడా మరి కాలిన వాసన కానీ, బట్టలు మరి కాలిన వాసన కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి తెలియదు, నాకు రాదన్నమాట. ఆ వాసనను బట్టి మరి అయితే మరి జీవము కలిగిన దేవుడిని వీళ్ళు మరి ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మరి అనుసరిస్తున్నారు. ఈ దేవుడే గొప్ప దేవుడు కనుక మరి దేశం అంతటా కూడాను ఆ దేవుడిని మరి పూజించాలి. ఆ దేవుడే గొప్ప దేవుడు, వేరే దేవతల్ని కానీ దేవుళ్ళని కానీ ఎవరిని పూజించకూడదు అని చెప్పేసి మరి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు వారికి మళ్ళీ ఒక శాసనం తీస్తాడనమాట. శాసనం రూపొందించి మరి దేశం అంతా కూడాను ఆ యొక్క శాసనాన్ని అమలు చేయమని చెప్తారనమాట. ఇది ఏంటంటే మరి దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి మరి వీళ్ళు అగ్ని అనే బంధకాల నుంచి మన దేవుడు విడిపించాడు, వాళ్ళని శక్తిమంతులుగా చేశాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు నిరూపించుకున్నారు. ఆ దేవుడు నిరూపించుకున్నాడు, నేను గొప్ప దేవుడని, నేను జీవం కలిగిన దేవుడను, నాకంటే జీవం కలిగిన దేవుడు గొప్ప దేవుడు, మరి స్తోత్రార్హుడు ఇంకా ఎవరూ లేరు, నేనొక్కటినే దేవుడిని కనుక మరి నన్ను నమ్మారు కనుక వీరు విశ్వాసంతో నన్ను వెతికారు కనుక నాకు ప్రార్థించారు కనుక ఆ బంధకాల నుంచి వారిని విడిపించాలి అని చెప్పేసి ప్రభు మరి వాళ్ళకి సహాయం చేశారు. వాళ్ళు ఎంత మాత్రం కూడా కాలలేదు, వాళ్ళకు శరీరాలు బట్టలు కానీ వాళ్ళ వెంట్రుకలు కానీ ఇంత కూడా వాసన అనేది అసలు కాలిన వాసన అంటూ కూడా ఏమీ కూడా రాలేదన్నమాట. అటువంటి జీవము కలిగిన దేవుడిని వాళ్ళు ఆరాధించారు కాబట్టి ఆ యొక్క అగ్నిగుండం అనే బంధకాల నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. ఎందుకంటే నేను ఈ రిఫరెన్స్లు ఏం చెప్పడం లేదు, టైం సరిపోదేమోనని చెప్పేసి మళ్ళీ తీసి చదవాలంటే మరి టైం అయిపోతుంది. అందుకని నేను రెఫరెన్స్లు ఏం చెప్తున్నా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది ఇది. అయితే దేవుడు మరి ఆ రీతిగా మరి ఎవరైతే దేవుడిని నమ్మి విశ్వాసంతో మరి మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడి కంటే గొప్ప దేవుడు ఇంకొకరు ఎవరు కూడా లేరు అనే విశ్వాసంతో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ రీతిగా మరి ఆ యొక్క అగ్నిగుండం నుండి ఆ యొక్క అగ్నిగుండం యొక్క మరి కట్ల నుండి ఇప్పబడ్డారనమాట, విడిపింపబడ్డారు. కనుక మనకు వచ్చే శ్రమలు ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ జీవము కలిగిన దేవుళ్ళని మనం ఆరాధించినప్పుడు ఆయన తప్పకుండా మనకి విడుదల దయచేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి ఆయనకు మొరపెట్టుకుంటామో, ఆయన సన్నిధిలో కన్నీటితో మనం ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో, నిరీక్షణతో మనం
కనిపెట్టుకొని ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అటువంటి మరి అగ్నిగుండం అనే బంధకాల నుంచి మనల్ని కూడా మన శ్రమల నుంచి మన యొక్క బాధల నుంచి ఆయన విడిపిస్తాడు. కనుక మన జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించే వారముగా మనం సిద్ధపడాలి. అదే రీతిగా ఇంకొకటి చూసుకున్నట్లయితే అనారోగ్యం అనే బంధకం అన్నమాట. అది మరి లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 16 అధ్యాయం. అయితే మీరు చదివితే టైం అయిపోతుంది. సరే, యేసు ప్రభువు మరి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో మరి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అది విశ్రాంతి దినం, ఆదివారం అన్నమాట. ఆ సమయంలో మరి ఒక స్త్రీ 18 సంవత్సరముల నుండి మరి సాతాను చేత పీడింపబడుతూ నడుము వంగిపోయి ఎంత మాత్రం కూడా నిటారుగా నిలబడలేని స్థితిలో ఆమె కూడాను ఆ యొక్క సమాజ మందిరానికి వచ్చింది. యేసు ప్రభు బోధిస్తున్నాడు. ఆ బోధించిన తర్వాత అతను మరి ఆమె అక్కడ నిలబడి ఉండటం మరి ప్రభు చూశాడనమాట. ఆమె మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. అమ్మ అని పిలిచి దగ్గరికి ఆమెను ముట్టి మరి ఆమె మీద చేతులు ఉంచి మరి ఆమెని బాగు చేశాడనమాట. అయితే సమాజ మందిరపు అధికారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు? ఆదివారం రోజు ఏ పని చేయకూడదు అని మరి బైబిల్ గ్రంథం మరి క్రొత్త నిబంధనలో ఉంది కదా. ఆ రోజు ఈ వ్యాపారం కానీ మరి ఎలాంటి పనులు కానీ చేయకూడదని చెప్పేసి పాత నిబంధనలో ఆల్రెడీ రాసిందనమాట. దానిని బట్టి ఆ సమాజ మందిరపు అధికారి ఏమని మరి యేసు ప్రభు మీద కోపడ్డాడు అనమాట. ఎందుకు ఆదివారం రోజు వచ్చి ఈ విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు స్వస్థపరిచావు అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చిందనమాట. అయితే మరి ఆమెను స్వస్థపరిచి అంటాడన్నమాట. వాళ్ళు ఆ సమాజ మందిరపు అధికారి ఏమంటాడంటే, మరి మిగిలిన వారంలో మిగిలిన 6 రోజులు ఉన్నాయి కదా, ఆ 6 రోజులు కూడాను ఎందుకు వచ్చి మీరు స్వస్థత పొందుకోరు? విశ్రాంతి దినాన్ని ఎందుకు మీరు ఆచరించటం లేదు? విశ్రాంతి దినాన్ని మీరు ఎందుకు ఈ విధంగా మరి మీరందరూ వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు? ఆ దినమని రావద్దు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని చెప్పేసి మరి అన్నారు కదా, చెప్పారు కదా, అక్కడ ధర్మశాస్త్రంలో ఉంది కదా, మీరెందుకు విశ్రాంతి దినాన్ని పాటించటం లేదు అని చెప్పేసి ఈ యొక్క సమాజ మందిరపు అధికారి మరి యేసు ప్రభు మీద అక్కడ ఉన్న వాళ్ళ మీద కోపడ్డప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు ప్రభు? ఒకసారి లూకాసు వార్త చూద్దాం. చాలు చదువు. 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంతా ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాడు. చాలు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళని వేషధారులారా అని మాట్లాడేది ఎవరిని మాట్లాడతారు? మరి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, మరి అక్కడ ఉన్న వాళ్ళతోటి అంటున్నాడు అనమాట. వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున ఎద్దునైనను గాడిదనైనను మరి గాడి యొద్ద నుండి, గాడి అంటే కట్టేసి ఉంటాయి కదా, విప్పి ఆ తాడును విప్పి మరి తోలుకొని వెళ్ళి నీళ్లు పెట్టరా? మరి ఇది విశ్రాంతి దినమే కదా, విశ్రాంతి దినము, మరి వాటికి ఏం పెట్టొద్దు అని చెప్పేసి ఎక్కడా లేదు కదా. మరి వాటికి నీళ్లు పెట్టకపోతే అవి ప్రాణం పోయి చనిపోతాయి కదా. మరి విశ్రాంతి దినమన్న ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? మరి ఈ 18 సంవత్సరాల నుండి మరి ఈమె మరి సాతాను చేత పీడింపబడుచు నడుము వంగిపోయి ఆమె ఎన్నో బాధలు పడింది. మరి ఎంతోమందిని చూపించుకొని ఉండొచ్చు, ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉండొచ్చు. మరి అట్లాంటి మరి ఆమెను అబ్రహాము కుమార్తె అయిన ఈమెను మరి విశ్రాంతి దినమున్న రోజు మరి స్వస్థపరచటం వలన మీకు ఏంటి, ఎందుకు మీరు బాధపడుతున్నారని చెప్పేసి మరి దేవుడు మరి యేసు ప్రభు వాళ్ళని గద్దిస్తున్నాడు అనమాట. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఎప్పుడు కూడాను వాళ్ళు యేసు ప్రభువులో ఉన్న ఏ పొరపాటు జరుగుతుందా, ఏ పొరపాటు తోటి ఏం మాట్లాడతాడా పట్టుకోవాలి అని చెప్పేసి యేసు ప్రభువుని ఎప్పుడు కూడాను వాళ్ళు వెన్నంటే ఉంటారన్నమాట. ఏమి చిన్న లోపం ఉన్నా ఎత్తి చూపాలని, ఏదో ఒకటి అనాలని చెప్పేసి శాస్త్రులు, పరిసయ్యులు ఆ రీతిగా మరి యేసు ప్రభువుని మరి
గమనిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి మరి ఎంతో బాధ అనుభవించి ఉండొచ్చు. మరి ఎక్కడ చూపించుకున్నా ఆమెకు స్వస్థత జరగలేదు అనుకో. మరి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉండొచ్చు, ఏమి స్వస్థత దొరకలేదు. అప్పుడు మరి ఆ సమయంలో మరి యేసు ప్రభు ఆ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, ఆమె కూడా ఆ సమాజ మందిరంలో వచ్చినప్పుడు ఆమె ఎందుకు కనికరపడ్డాడు, జాలి చూపించి మరి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు అనమాట. అయితే మరి శాస్త్రులు పరిచయాలు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు కదా, విశ్రాంతి దినమును వాళ్ళు పాటించరు. వాళ్ళు మాటలు చెప్పేవాళ్ళే కానీ వాళ్ళు చేతల్లో చూపించేవాళ్ళు కాదన్నమాట. అలాగా మరి వాళ్ళు అంటున్నారనమాట, ఎందుకు మీరు విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించకుండా ఆ దినాన్ని మీరు ఎందుకు మీరు మరి స్వస్థత మరి చేస్తున్నామని యేసు ప్రభువుని కూడాను అన్నారనమాట. అప్పుడు వాళ్ళు అంటున్నారనమాట, 6 దినాలు ఉన్నాయి, మిగిలిన 6 దినాలు ఉన్నాయి కదా, 6 దినాల్లో మీరు ఎప్పుడైనా వచ్చి స్వస్థత పొందుకోవచ్చు కదా, ఆ ఈ దినాన్ని విశ్రాంతి దినాన్ని మీరు ఎందుకు వచ్చి మరి ఇక్కడ స్వస్థత కొరకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కోపడినప్పుడు ప్రభువు వేస్తారులారా అని సంబోధించాడనమాట. మనం కూడా అంతే, విశ్రాంతి దినాన్ని మరి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఉంది కదా, మరి మీరు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మరి ఏదైనా కానీ మీరు ఆ దినాన్ని ఆచరించాలి, వీటికి పని చేయకూడదని చెప్పేసి ఉంది, కరెక్టే. కానీ మనకు నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు మనం ఇది చూసుకున్నప్పుడు మరి అలాంటి ఏమీ ఇక్కడ లేవన్నమాట. అలాంటి బంధకాలు ఏమీ లేవు. మనము విశ్రాంతి దినమును మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించుకుని వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. అలాగా ఇది నూతన నిబంధనలో మరి ఉందన్నమాట. ఆ విధంగా మరి యేసు ప్రభువు మరి ఆ యొక్క ఆమె అబ్రహాము కుమార్తెను, ఈమె కూడా అబ్రహాము కుమార్తెను ఈ విధంగా బాధపడుతుంటే చూస్తూ ఎలా ఉండాలి. విశ్రాంతి దినం అయినప్పటికీ దేవుడు మరి ఆమెను బాగు చేశాడనమాట. దానిని ఓర్వలేక మరి ఈయన సమాజం మందిరపు అధికారి ఆ విధంగా మరి మాట్లాడాడు అనమాట. యేసు ప్రభువుని కోపంతో మాట్లాడాడు, నువ్వు ఎందుకు విశ్రాంతి దినాన్ని మరి ఈ విధంగా ఈమెను స్వస్థపరిచావు అని చెప్పేసి. మరి మనకి ఎద్దులు, ఆవులు, దూడలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని తిప్పి మరి వాటికి నీళ్లు పెట్టడం, మరి నీళ్లు పెట్టకపోతే అవి చనిపోతాయి దాహం వేసి. అట్లనే విశ్రాంతి దినం అవని ఏదైనా గోతిలో పడ్డప్పుడు విశ్రాంతి దినం అన్న గొర్రెనో మేకనో ఏదో ఒకటి గోతిలో పడిపోయినప్పుడు దాన్ని రక్షించకుండా ఉంటారా? విశ్రాంతి దినం కదా, ఈ పని చేయకూడదని వదిలేయరు కదా, దానిని రక్షిస్తారు, పైకి తీస్తారు. అదేవిధంగా విశ్రాంతి దినం మనము మన దేవుని సన్నిధికి ముందు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, దేవుని సన్నిధికి రావాలి, ఆయన ఘనంగా మనం ఆరాధించుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం భయము భక్తి కలిగి విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో ఉంటామో మరి దేవుడు మరి గొప్ప కార్యాలను మన పట్ల మరి ఆమె పట్ల ఎట్లా చేశాడో మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడాను ఆ రీతిగా మన పట్ల కూడా దేవుడు సహాయం చేస్తాడు, మనం గుట్టి స్వస్థపరుస్తాడు కూడాను, మన రోగాల నుంచి విడుదల దయచేస్తాడు. ఆ రీతిగానే మరి ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దుర్నీతి అనే బంధకం. ఈ దుర్నీతి అనే బంధకం మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 2 నుండి 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటే ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చిచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అయితే జక్కయ్య అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. పన్నులు వసూలు చేసే ఉద్యోగం అతనిది. అయితే పన్నులు మరి గవర్నమెంట్ వాళ్ళు ఎంత పన్ను అయితే వేస్తారో అంత పన్ను మరి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అంతకంటే కూడా ఎక్కువ వాళ్ళ దగ్గర వసూలు చేసేవాళ్ళు. వసూలు చేసి గవర్నమెంట్కి ఎంత కట్టాలో ప్రభుత్వానికి అంత అమౌంట్ కట్టి మిగిలిన అమౌంట్ తన
ఖాతాలో వేసుకునేవాడు. ఆ విధంగా మరి అనేక మందిని పీడించి ధనాన్ని వాళ్ళ దగ్గర నుండి మరి అన్యాయంగా ఆ ధనాన్ని తీసుకొని మరి ఎంతో ధనవంతుడయ్యాడు అతను. అందుకని అక్కడ ఉన్న ఆ ప్రజలందరూ వీడు పాపి, ఈ విధంగా ప్రజలందరినీ పీడించి మరి ఇంత ధనాన్ని కూడగట్టుకున్నాడు. ఇంత ధనాన్ని అతను మరి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కాబట్టి ఎవరు కూడాను అతన్ని లెక్క చేసేవాళ్ళు కాదు. ఇతడు పాపి, ఇతన్ని ఎవరు కూడాను మరి లెక్క పెట్టొద్దు, లెక్క చేయొద్దు అన్నట్లుగా అందరు కూడా అతన్ని తిట్టేవాళ్ళు అన్నమాట. చాలా ఇతడు మనుషుల్ని పీడించి మరి ఆ డబ్బు వసూలు చేసుకొని ప్రభుత్వానికి కట్టవలసిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ప్రభుత్వానికి కట్టేసి మిగిలిన అమౌంట్ అంతా కూడాను అతను ఖాతాలో వేసుకునేవాడు. అప్పుడు వాళ్ళందరూ కూడాను మరి చాలా బాధపడేవాళ్ళు. ఇతను ఈ అన్యాయంగా ఇంత అమౌంట్ను మరి ప్రజల దగ్గర నుంచి పీడించి ఈ విధంగా మరి ధనవంతుడు అయ్యాడు. ఇతడు పాపి కనుక ఇతన్ని ఎవరు ఇతనితోటి మరి కనెక్షన్స్ ఉండేవి కాదన్నమాట ఇతనికి. అయితే ఒకసారి ఇతను అనుకుంటాడనమాట, ఎవరో ద్వారా మరి యేసు ప్రభువు అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్వ కార్యాలు మరి చేస్తున్నాడు. మరి చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు, మరి గొప్ప కార్యాలను చేస్తున్నాడు, అనేక రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. మరి ఎవరో ఆయన్ని యేసు అంటే ఎవరో చూడాలి అని ఆశ, గొప్ప ఆశ అతనిలో కలిగిందన్నమాట. ఆ ఆశను బట్టి వాడు మరి ఎట్లనైనా యేసు ప్రభువును చూడాలి అన్నప్పుడు ఆ యొక్క ఎరుకో పట్టణంలో నుండి ఆ మార్గంలో నుండి యేసు ప్రభువు వస్తున్నాడని అతను తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని అతను పొట్టివాడు కనుక ఆ జన సమూహంలో మరి యేసు ప్రభు ఎవరో అతనికి తెలియదు కనుక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ప్రభు తన దూరదృష్టితో దివ్య దృష్టితో మరి జగ్గయ్య గురించి అంతా తెలుసు. ఆయన సర్వాంతర్యామి కనుక అన్నీ తెలుసు కనుక మరి జగ్గయ్య ఈ విధంగా నన్ను చూడాలని అతను ఎంతో ఆశపడుతున్నాడు. కనుక జగ్గయ్యతో ఈరోజు నేను మాట్లాడాలి, అతనికి అతని ఇంటి వారికి రక్షణ దయచేయాలని యేసు ప్రభు ముందుగానే ఆలోచించుకున్నాడు అనమాట. ఆ రోడ్డు నుంచి వస్తూ అసలు వచ్చింది ఎందుకంటే ఆ మార్గంలో ఆ పట్టణంలోనికి ఎందుకు వచ్చాడంటే కేవలం జగ్గయ్య గురించే వచ్చాడు ఆయన యేసు ప్రభువు. ఇప్పుడు ఆ చెట్టు మీద ఈ చెట్టు ఎక్కి కూర్చున్నాడు పొట్టివాడు కనుక మరి యేసు ప్రభు అంత జన సమూహంలో అతన్ని చూడలేరు కాబట్టి మరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి మరి జక్కయ్య తొందరగా దిగిరా, నీ ఇంటి నేను బస్ చేయవలసి ఉన్నదని చెప్పేసి యేసు ప్రభు జక్కయ్యతో అన్నప్పుడు ఎంతో గబగబ ఆశతో యేసు ప్రభుని నేను చూడగలుగుతున్నాను, యేసు ప్రభుని నేను చూస్తున్నానని చెప్పేసి ఎంతో ఆశతో దిగి వచ్చాడనమాట. అప్పుడు యేసు ప్రభువుని చూడగానే మరి అతనిలో మరి జక్కయ్యలో అంతవరకు ఎంతో కఠిన హృదయంతో ఉన్నవాడు అన్నమాట. అనేక మందిని పీడించి డబ్బులు వసూలు చేసుకుని ఎంతో ధనవంతుడు అయ్యాడు. కానీ ఆ ధనం ఎందుకు పనికిరాని ధనం అన్నమాట. ఇతరుల ధనం మరి ఎంత మాత్రం మనకు ఉపయోగకరంగా ఉండదు. అలాంటి ధనాన్ని అతను కూడబెట్టుకున్నాడు. అయితే యేసు ప్రభువుని చూడగానే అతని హృదయంలో ఒక స్పందన ఏర్పడింది అన్నమాట. పశ్చాత్తాపం అనేది వచ్చింది అతనిలో. పశ్చాత్తాపం వచ్చి త్వరగా ఆ మేడి చెట్టు దిగి యేసు ప్రభువుని చూడగానే అతను ప్రభువా చూడగానే ఇక అంటున్నాడు అనమాట, ప్రభువా నేను నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తాను. మరి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఏదైనాను తీసుకొని ఉంటే వారికి 4 గంటలు మరి ఎక్కువ నేను ఇస్తాను ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభు ఎంతో సంతోషించి ఇతను కూడాను అబ్రహాము కుమారుడే, ఇతన్ని రక్షించడానికే, నశించిపోయిన దానిని రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చానని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు అన్నమాట. మరి జక్కయ్య ఇంత మరి ఆశమన్న ఇదంతా ఎంతగా మరి డబ్బును ఖర్చు మరి ప్రజల దగ్గర నుంచి పీడించి మరి తీసుకున్నాడంటే అది దుర్నీతి కిందకే వస్తుంది. దుర్నీతి అనే బంధకాల్లో అతను జక్కయ్య చిక్కుకుపోయాడు అనమాట. అతన్ని మరి యేసు ప్రభు ఒకవేళ ఆ మార్గాన రాకుండా ఉంటే మరి అందులోనే అతను మునిగిపోయి అందులోనే చనిపోయే ఉండేవాడేమో. అతనికి రక్షణ వచ్చి ఉండేది కాదు, రక్షణ మార్గంలోనికి అతను వచ్చేవాడు కాదు, అతని కుటుంబం కూడా రక్షింపబడేవాళ్ళు కాదన్నమాట. అయితే మరి జక్కయ్య మరి తను ఏమని చెప్తాడు, ప్రభువా నేను ఎంతైతే సంపాదించానో నా ఆస్తిలో
సగం భాగము మరి పేదలకు ఇస్తాను. నేను మరి ఎవరి దగ్గర అయినానో ఏదైనాను అన్యాయంగా నేను తీసుకొని ఉంటే వారికి 4 వంతులు నేను ఇస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో అతను ఒప్పుకున్నాడు అన్నమాట. ఒప్పుకొని దేవునికి మరి ప్రభువుకి చెప్తున్నాడు అన్నమాట, ఈ విధంగా ఇస్తానంటే అప్పుడు యేసు ప్రభు ఎంతో సంతోషించి మరి అతనికి రక్షణ దయచేసాడు అన్నమాట. అలాగే వారి ఆ యొక్క జక్కయ్య కుటుంబం కూడా రక్షణలోకి వచ్చిందనమాట. ఆ రీతిగా ఆ కుటుంబాన్ని యేసు ప్రభువు ఎంతగానో మరి దీవించాడు. మరి ఇది చూసుకున్నట్లయితే మనము మన యొక్క ఉద్యోగాల్లో కానీ మన వ్యాపారాల్లో కానీ మరి మనం చేసే పనుల్లో కానీ ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా దుర్నీతి పనులు అవినీతి పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎంత మనం కరెక్ట్గా ఉండి మన ఉద్యోగాలను మనం చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మరి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలామంది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకొని మరి ఆ డబ్బుతోటి వాళ్ళు ఏమాత్రం కూడా బాగుపడరు. లంచాలు తీసుకొని ఏమాత్రం కూడా బాగుపడరు. కనుక దేవుడు చూస్తూ ఉంటాడు, ఎవరు ఎంత నీతిపరులుగా ఉంటున్నారు, ఉద్యోగాల్లో ఎంత నమ్మకంగా ఉంటున్నారు, ఎంత మరి అధికారులకు లోబడి ఉంటున్నారు, ఇవన్నీ దేవునికి తెలుసు. దేవుడు మరి కనుక అటువంటి మనం ఉద్యోగం చేసినప్పుడు మరి అధికారులకు మనం లోబడి ఉండాలి. మరి మన ఉద్యోగాలను మనం నమ్మకంగా చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం ఆ విధంగా ఈ దుర్నీతి పనులకు కానీ అవినీతి పనులకు కానీ మనం ఆశపడి ఇలాంటి పనులు మనము ఎప్పుడు కూడా ఈ జక్కయ్యలాగా మనము చేయకూడదని నేను మరి తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇంకొకటి చూసుకున్నట్లయితే లాస్ట్ది అదే రీతిగా మరి చావుకట్లు అనే బంధకం అన్నమాట. చావుకట్లు అనే బంధకం మరి ఇక్కడ మరి బేతనీయ గ్రామంలో మరి ఎవరెవరు మరియా, మార్తా, లాజరు ఉంటారు కదా. మరియా, మార్తా, లాజరు మరి వాళ్ళు బేతనీయ గ్రామంలో వాళ్ళ గ్రామం అదే కాబట్టి వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభువు మరి అనేక సార్లు ఆ యొక్క గ్రామాన్ని దర్శిస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఇంటి వాళ్ళని అక్కడ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోకి వెళ్లకుండా యేసు ప్రభు ఎప్పుడూ వెళ్ళరన్నమాట. ఆ గ్రామాన్ని దర్శిస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి ఇక్కడ మరియమ్మను మనం చూసినట్లయితే మరియమ్మ మరి యేసుప్రభు సీమోని ఇంట్లో మరి భోజనానికి కూర్చున్నప్పుడు మరి ఆమె అక్కడ యేసుప్రభు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చి మరి అత్తరుకుంట తీసుకొని వచ్చి తన కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడిగి మరి తల వెంట్రుకలతో పాదాలను తుడిచి ఆ అత్తరుకుంటిని పగలగొట్టి యేసుప్రభుని అభిషేకిస్తుంది అన్నమాట. ఆయన తన మీద పోసి ఆ యొక్క మరియనే ఈ యొక్క మార్తా యొక్క సహోదరి. ఈ మరియమ్మనే ఆ మార్త యొక్క లాజరు యొక్క సహోదరి అన్నమాట. అయితే మరి వీళ్ళు మార్తాను మరియా మరి లాజరు చనిపోయాడని చెప్పేసి రోగిగా ఉన్నాడని చెప్పేసి చెప్తారన్నమాట. ఒక కబురు పంపిస్తారు. అయితే ఇది ఏమంటారంటే ఒకసారి ఇదొకటి చూసుకుందాము. యోహాను సువార్త ఇదొకటి చూసుకొని ముగిస్తాను. 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఒక్కసారి 4వ వచనం చదవండమ్మా. అవును, చాలు. అయితే ఈ వార్త విని మరి యేసు ప్రభు ఏమంటున్నాడంటే యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని మహిమ కొరకు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని కొరకు వచ్చి ఉన్నదని చెప్పాడనమాట. దేవుని నామానికి మహిమ కలగాలి. ఇక్కడ మరి లాజరు అప్పటికి చనిపోతాడు. ఈ వార్త విన్న తర్వాత ఇంకా 2 రోజులు అక్కడే ఉండిపోతారనమాట యేసు ప్రభు తన శిష్యులు. యేసు ప్రభుకు తెలుసు అనమాట ఇతను చనిపోతాడు అని, చనిపోయాడని కూడాను. 4 దినాలు అయిన తర్వాత 4వ దినమున మరి యేసు ప్రభువును శిష్యులు లాజరు దగ్గరికి వస్తారన్నమాట. ఇది ఎందుకు? ఇతను చనిపోయింది మరి దేవుని మహింపరచడానికే కానీ మరి వేరే విధానికి కాదు. దేవుని కుమారుడు మహింపరచబడాలి, తద్వారా దేవుడు మహింపరచబడాలని చెప్పేసి ఈ వాక్యములో ఉందన్నమాట. అట్లా ఆ విధంగా మరి యేసు ప్రభు కొంత ఆలస్యం చేస్తారనమాట. 4 రోజులు లాజరు మరి చనిపోయి
చనిపోయిన 6 రోజులై సమాధిలో పెట్టబడి ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత మరి యేసు ప్రభు ఎంతగానో మరి హృదయంలో మూలుగుతాడనమాట, కన్నీరు విడుస్తాడు. ఎందుకంటే వాళ్ళతో ఉన్న ఆ సన్నిహిత సంబంధం అన్నమాట. దానిని బట్టి యేసు ప్రభు మరి మార్తతో అంటాడు. ఇంకొక వచనం చూడండి. మార్త అంటాడు అనమాట, ప్రభా నీవు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదని చెప్పేసి ఇక్కడ అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడ నుంచుతురని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. చాలా ఇక్కడ మార్త అంటుందన్నమాట. 23వ వచనంలో చూడమ్మా, 24. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చాలు. అయితే మరి యేసు ప్రభువుతో మార్త అంటుందన్నమాట, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని మరి మార్తతో చెప్తాడనమాట. ఆయనే పునరుద్ధానమును జీవమును నేనేనని మరి చెప్పినప్పుడు మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను మళ్ళా బ్రతుకుతాడని ఆమెతో చెప్తాడనమాట. ఆ రీతిగా మరి లాజరు చనిపోయి సమాధి చేయబడి అక్కడికి యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు అతన్ని ఆ కట్టల నుంచి ఆ యొక్క చావు కట్టల నుంచి మరి లాజర్ను బ్రతికిస్తాడన్నమాట. బ్రతికించిన తర్వాత అప్పుడు 4వ దినమున వాళ్ళు ఆ చావు కట్టల నుంచి అతన్ని విడిపిస్తాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తాడన్నమాట. అదే రీతిగా ఈ దినాల్లో మనం ఎన్నో భోగభాగ్యాలనే చావు కట్టలతో మనము కట్టబడి ఉన్నామన్నమాట. ఈ లోకంలో వాటన్నిటి నుంచి మనము బంధించి వేయబడి ఉన్నాము. వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే దేవుని బిడ్డలంగా మనం సమానత్వం కలిగి మరి సమానత్వాన్ని పెంపొందించుకోవాలి. మన సంఘ బిడ్డలందరూ కూడా సమానత్వం కలిగి ఒకరినొకరును ప్రేమించుకుంటూ ఒకరినొకరిని ఆదరించుకుంటూ మరి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని మరి తను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆ విధంగా చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మన సంఘ బిడ్డలందరూ కూడాను, మన క్రైస్తవ బిడ్డలందరూ కూడాను ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు మనము మరి కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని మరి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మరి దేవునికి మనం ఇష్టమైన వారంగా మరి జీవిద్దాము. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.